కృష్ణ జై. కుంతి 5 పిల్లల్ని పట్టుకుని గురుసభకి వెళ్ళింది. మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారంటే, వాళ్ళు ఆడది జవాబు చెప్పలేని ప్రశ్న అడుగుతారు. వీళ్ళు పాండురాజు పిల్లలు కారు, వీళ్ళు దేవతల పిల్లలు కదా, వీళ్ళు ఎలా సింహాసనానికి వారసులు అంటారు. ఆ మాట అడుగుతారని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల చేత జవాబు చెప్పించింది. సంతోషంగా ఉన్నాను అనుకుంది. లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు, బయటపడ్డారు. ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి. ఇన్ని కష్టాలు పడింది. చిట్ట చివరికి ఎలాగైతేనే అమ్మయ్య ధర్మరాజు గారు అన్నీ గెలిచాడు. ఎప్పుడు ఇలా సంతోషంగా ఉన్నానేమో అనుకోవడం, ఉపద్రవం రావడం, బ్రతుకంతా కష్టాలే. ఆవిడంది, కృష్ణ నీవు లేని పాండవులు ఎక్కడున్నారు? ఒకనొకనాడు లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. మహానుభావ, ఏమీ తెలియని నా పసికందుల్ని రక్షించావు, అనుగ్రహించావు. 5 పిల్లలు దక్కారని సంతోషించాను. ఒకనొకనాడు భీముడికి విషాన్నం పెట్టి చంపేద్దాం అనుకున్నారు. ఆ విషాన్నం నుంచి భీముణ్ణి రక్షించి మళ్ళీ కాపాడి నాకు అందించావు. యుద్ధంలో అసలు నేను చెప్పలేను, ఎన్ని పర్యాయాలు కాపాడావు. నీవు లేని పాండవులు ఎక్కడున్నారు? నీ వలన పాండవులు బ్రతికారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని రక్షించావు. కృష్ణ నీవు లేని మా బ్రతుకు ఎక్కడుంది? కృష్ణ నేను ఒక్కటి అడుగుతాను, నన్ను అనుగ్రహించండి, ఇక చాలు, ఈ వెంపర్లాట వద్దు. ఇది వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, ఇట్ డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అంటారు. అది చుక్క చుక్క రాదు, వరదలా వస్తే. ఆవిడికి పరమ వైరాగ్యం వచ్చింది. ఎన్నాళ్ళు ఈ ఈతి బాధలు, ఎన్నాళ్ళు ఈ తాపత్రయాలు, ఇవాళ ఈ కష్టం, రేపు ఇంకోటి, ఇంకా బతుకంతా ఇవే. అప్పుడు చేసింది ప్రార్థన. అందుకే భాగవతంలో కుంతీదేవి చేసినటువంటి ప్రార్థనకి చాలా పెద్దపీట వేసి మాట్లాడతారు పెద్దలు. ఆవిడంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అంది. ఇక నాకు కృష్ణ నీ మీద కూడా వ్యామోహం వద్దు, నీతో నాకు బంధుత్వం ఉంది, ఆ తాపత్రయం కూడా వద్దు. పాండవులు నా పిల్లలు, ఆ వ్యామోహం వద్దు కృష్ణ. నేను వద్దనుకుంటే పోదు, నువ్వేం చేస్తావో తెలుసా? యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, నాకు మోహ విచ్ఛేదం చేసి వీళ్ళ మీద మమకారం పోగొట్టే. నా మనసు ఏమవ్వాలి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. ఎక్కడ పుట్టిందో గంగా? హిమవత్ పర్వతంలో. ఎవరు దారి చూపించారు? ప్రవహించి 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ముళ్ళకంపలు పైనుంచి ఇలా వాలి వీపు చీరుతాయి, బాధపడి ఆగదు. మహాత్ముడు అందులోకి వెళ్ళి స్నానం చేస్తాడు, సంతోషించి నిలబడదు. పర్వతాల మించి కింద పడుతుంది, తల బద్దలవుతుంది, బెంగ పెట్టుకోదు. సాఫీగా ప్రయాణం చేస్తుంది, ఉల్లాసం పొందదు. రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి 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 సముద్రంలో కలిసిపోయిన గంగలా నిరంతరము నీ పాద సరోజ చింతనము తప్ప నాకింకొకటి లేకుండా ఎప్పుడూ కృష్ణ నీ పాదముల యందు భక్తిని నీవు నాకు కటాక్షించు. భక్తి ముహూర్తం పెట్టుకుంటే వచ్చేది కాదు. వచ్చే ఏకాదశి నుండి భక్తిగా ఉంటానండి అంటే రాదు. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత వస్తుంది. అందుకే కుంతి ప్రార్థన పరిశీలించాలి. ఆయన అనుగ్రహం చేత భక్తి కలుగుతుంది. ఆయన అనుగ్రహం చేత ఉద్ధాన పతనముల యందు భక్తి దృఢతరమై నిలబడుతుంది. కాబట్టి కృష్ణ నాకు అటువంటి అనుగ్రహాన్ని, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గో గణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ నిచాను కంపానిధి అంది. ఈ ఒక్క పద్యం చాలు. కుంతీదేవికి కృష్ణుడు అర్థమయ్యాడు. భీష్ముడికి ఎంత అర్థమయ్యాడో కుంతీదేవికి అంతే అర్థమైపోయాడు. ఎంత గొప్ప ప్రార్థన చేసిందంటే ఇది నిత్యస్మరణీయం. కృష్ణ భగవానుడి మీద రోజు చెప్పుకోవలసినటువంటి పద్యం. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర, వీటికి నేను వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, చదువుతుంటేనే అర్థమైపోతాయి. నరనారాయణులలో నరుని యొక్క స్నేహితుడా, నిర్వాణ సంధాయక,
లోకద్రోహి నరేంద్రవంశదహన, లోకములను పీడించేటటువంటి రాజులైనటువంటి వారినందరినీ కూడా మట్టు పెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా, నిర్వాణ సంధాయక, మోక్షమును అనుగ్రహించగలిగినటువంటి వాడా, గోగణార్తి హరణ, గోవులను భక్తులను కాపాడేటటువంటి వాడా, ఓ కృష్ణ నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, నీకు నమస్కారం చేస్తున్నాను. ఇది నమస్కారం యొక్క గొప్పతనం. ఒక్కసారి నమస్కారం జీవితంలో చేస్తే ఇక మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహానికి తిరిగి ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.